సిద్ధం ప్రజాప్రభుత్వం కోసం అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు తనకల్లు మండలం కేంద్రం నుంచి నల్ల చెరువు, గాండ్లపేట మండలాల మీదుగా రాచినపల్లి వరకు 200 ద్విచక్ర వాహనాలతో నిర్వహించిన భారీ ర్యాలీ మరియు రాచినపల్లి పంచాయతీలో జరిగిన గడప ప్రచార కార్యక్రమంలో కదిరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా బిఎస్ మక్బూల్ మాట్లాడుతూ తనకల్లు మండలం రాచినపల్లి గ్రామంకు రావడం జరిగిందని, దాదాపుగా తనకల్లు నుండి 200కు పైగా బైక్ ర్యాలీతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ గ్రామ ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారు. గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా. అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు పొత్తులు ఎన్ని పెట్టుకున్నా వాళ్ళ మీద ప్రజలకు ఎవరికీ నమ్మకం లేదు. ఒక వైఎస్ఆర్సీపీ జగనన్నతోనే సంక్షేమ సాధ్యం అవుతుందని, అందువల్ల మనమందరం జగనన్నతోనే ఉన్నాం. రానున్న రోజుల్లో మళ్ళీ మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ చేసుకుందాం. అదేవిధంగా 3-4 రోజుల్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేయనున్నారు అని పేర్కొన్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
లేదు. ఎందుకంటే 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు, కానీ బాబు వచ్చినాడు, జాబ్ రాలేదు. ఇదంతా వాళ్ళకి తెలుసు. అదే కాక డ్వాక్రా రుణమాఫీ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, ఇలాంటివి ఏవి ఆ రోజుల్లో లేవు. జగనన్న వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట ఎన్నో పథకాలు తీసుకొని వచ్చినారు. దాంతో ప్రతి ఇంటిలో ఎవరో ఒకరు 1, 2, 3 అని లబ్ధి పొందినారు. కాబట్టి రానున్న రోజుల్లో జగనన్న ఉంటేనే ఇవన్నీ మళ్ళీ వస్తాయి. మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఎందుకంటే నాడు నేడు అనే ప్రోగ్రాంలో ఈ స్కూల్స్ అయితేనేమి పిల్లలకు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో యూనిఫామ్ ఇచ్చి పిల్లలకు ట్యాబ్లు ఇచ్చి చదువుకు ఎంత ప్రోత్సహించారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అదే కాక ఇంకా చంద్రబాబు నాయుడు ఏ రోజు పాలన చేసినాడో వర్షాలు లేవు, ఏమీ లేవు. జగనన్న వస్తానే వర్షాలు వచ్చినాయి, ప్రతి ఒక్కటి చాలా జరిగినాయి. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీళ్ళంతా తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేదానికి వీళ్ళంతా దోహదపడతారని, మరియు నేను అసెంబ్లీ పోయేదానికి వీళ్ళంతా అత్యధిక మెజార్టీ, ఎందుకంటే పోయిన ఎన్నికల్లో కూడా తనకల్ మండలం మాకు చాలా మెజార్టీ ఇచ్చింది. ఈసారి ఆ మెజార్టీ కన్నా ఎక్కువ మెజార్టీ తనకల మండలం ఈ గ్రామంలో తప్పకుండా వస్తుందని నేను భావిస్తూ మీరందరూ నాకు మాట్లాడిన తర్వాత